ఈరోజు సోమవారం పూజ 10:30 వరకు అయిపోయిందండి. ఈ దేవుడు ఎవరని కూడా నాకు కామెంట్లు వచ్చాయి. గురప్ప స్వామి అండి. కడప జిల్లా జిమ్మలమడుగు దగ్గర మైలవరం మండలం గురప్ప స్వామి సన్నిధి ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. పెద్ద ఏమి హడావుడి ఏమి ఉండదండి. టెంపుల్ విశిష్టత ఏమంటే పైన రూఫ్ ఉండదండి. దేవుడు ఎప్పుడు ఎండలో వానలో చలికి అలానే ఉంటాడంట. ఎంత ఎండ వచ్చినా కూడా ఆయనకి పైన పరదా లాగా కూడా ఏం ఉండదండి. అంటే స్లాబ్ ఉండదు, డైరెక్ట్ ఇంకా అలానే జస్ట్ ఒక 4 గోడల్లాగా ఉంటుంది. మధ్యలో దేవుడు ఉంటాడండి. ఇంకా అంతే. నేను కూడా పెళ్ళైన తర్వాతే అనమాట ఫస్ట్ చూడడం. ఈరోజు దేవుడికి పూలు కావాలనేసి కింద పార్క్లో తీసుకొచ్చాను. ఆయన మెయింటైన్ చేసి ఆయన చూసి, మీరు ఒక్కరే పూలు తీసుకోతే పర్లేదు కానీ అందరు తీసుకపోతే ఇంకేం మిగలవండి అంటే, మిగలకుంటే పోనీలే, ఎవరైనా తీసుకెళ్తే దేవుడికి పెడతారు కదా, అందులో తప్పేముంది, చెట్టుకున్న ఎండిపోతాయి అని చెప్పి వచ్చేసాను. ఈ దేవుడి మీద అనుభవాలు మా అత్తమ్మ మా మామలకు చాలా ఉన్నాయంటండి. బోర్ కొట్టిస్తున్నాను అదేం కాదండి. చాలా పవర్ఫుల్ అంట గురప్ప స్వామి అంటే. మా అత్తమ్మకి ఒకసారి ఈ గురప్ప స్వామికి వెళ్తుంటే అందరికీ కార్ యాక్సిడెంట్ అయ్యి కూడా మా అత్తమ్మ కనీసం గీత కూడా గీసుకోలేదంట.